దేవుని పరిశుద్ధ నామమునకు స్తోత్రము కలుగునుగాక. హోప్ ఛానల్ చూస్తున్న వీక్షకులందరికీ కూడా శుభాభివందనాలు తెలియచేస్తూ ఉన్నాం. మనము ఈ యొక్క ధారావాహికలో స్త్రీలను గురించి ధ్యానం చేసుకొనుచూ ఉన్నాం. ఈరోజు మనము గృహదేవతలను దొంగిలించిన రాహేలు గురించి మనము దేవుని యొక్క వాక్యము ద్వారా ధ్యానం చేసుకుందాం. చిన్న ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడా, ప్రేమ నమ్మకం కలిగిన మా తండ్రి, మీ పరిశుద్ధ ఘనమైన శ్రేష్టమైన నామమును బట్టి ప్రభువా మీకు స్తోత్రములు. మీ కృప చొప్పున నాయన స్త్రీల గురించి ధారావాహికలో ప్రభువా మేము ధ్యానం చేసుకునిచున్నాం. ఈరోజు నాయన రాహేలును బట్టి మీ పరిశుద్ధమైన వాక్యము ద్వారా ధ్యానం చేసుకొనబోతుండగా వినుతున్న బిడ్డల ప్రభువా, నీ మాటలు విని అంగీకరించి కొన్ని విషయాలైనా సరిచేసుకొని చక్కగానైనా వారి జీవితాన్ని కొనసాగించుకునే భాగ్యాన్ని కలుగు చేయమని, మీ కృపలో జ్ఞాపకం చేసుకునమని నజరుడిని యేసు నామమును బట్టి ప్రార్థిస్తూ ఉన్నాము తండ్రి, ఆమేన్. దేవుని యొక్క పరిశుద్ధ నామములో రాహేలు అనగా ఆడగొర్రె. ఈమె లాబాను యొక్క కుమార్తె. ఈమె మిగుల చాలా అందం గలది. యాకోబుకు బహు ఇష్టమైనటువంటి భార్య. ఈమెను కష్టపడి 14 సంవత్సరాలు ఈమెకు కోసం కొలువు చేసి ఈమెను వివాహం చేసుకున్నాడు. ఈ రాహేలుకి 2 కుమారులు ఉన్నారు, యోసేపు, బెన్యామీను. ఈ యొక్క రాహేలు ఎలా ప్రవర్తించిందో, ఆమె జీవితాన్ని ఎలా కొనసాగించుకుందో, ఈ యొక్క రాహేలు యొక్క జీవిత విధానమును ఈరోజు మనము ధ్యానం చేసుకుందాం. ఇక్కడ అందమును బట్టి మొట్టమొదటిగా ఈ రాహేలు అందమును బట్టి గర్వించి ఉన్నది. తనకున్న అందము, తనకి అక్కక లేదు ఈ అందము, కానీ దేవుడు తనకిచ్చినాడు ఈ అందం. ఈ అందాన్ని బట్టి ఆమె గర్విస్తూ ఉంది. ఈమె చాలా రూపవతి, సుందరిగా ఉంది. అందముతో పాటు ఏముందంటే అహంకార స్వభావం ఉంది. ఈమెలో ఉన్నటువంటి అహంకారము ఎలా ఉందంట, పగ, ద్వేషం వలన తన సహోదరి అయిన లేయాను ద్వేషిస్తూ ఉంది. అహంకారంతో పాటు పగ, ద్వేషం వలన ద్వేషిస్తూ ఉంది. అందంగా ఉండటం తప్పులేదు, కానీ దానిని ఆసరాగా చేసుకొని అహంభావం ప్రవర్తించకూడదు. అది చాలా ప్రమాదకరం. కనుక దేవుడు రాహేలు యొక్క గర్భాన్ని కొంతకాలం మూసి ఉంచాడు. ఈ విషయాన్ని ప్రతి ఒక్కరు జ్ఞాపకం చేసుకోవాలండి. రాహేలు కూడా దేవుని యొక్క విధానంలో జ్ఞాపకం చేసుకోలేదు. దేవుడు నేను ఇంత అందంగా ఉన్నాను కదా, యాకోబు నా భర్త నన్నే ప్రేమిస్తున్నాడు కదా, నాకే దేవుడు బిడ్డలనిస్తాడు, నాకే అంత సవ్యంగా జరుగుతుంది, నేనే సంతోషంగా ఉంటాను, నా అక్క ద్వేషించబడే మంచిగా స్థితి లేదు, నా అక్కకి ఏమి మేలు జరగదు, నా అక్కకి ఎలాంటి సంతోషం ఉండదని భావించి అహంకారంతో ఈమె ఉంది. ఎప్పుడైతే ఈ అహంకారంతో ఉందో, దేవుడు ఈమె గర్భాన్ని కొన్ని సంవత్సరాలు మూసివేశాడు. అందుకనే బైబిల్ చెప్తుంది, గర్భఫలము యెహోవా ఇచ్చు బహుమానము. అది దేవుని బహుమానమే, కానీ ఒక మనిషి ఇచ్చేది కాదండి, ఇంకొక వ్యక్తి ఇచ్చేది కాదు. కాబట్టి దేవుని బహుమానం రావాలంటే ఆయనందు నమ్మకం కలిగి ఉండాలి. ఇక్కడ గర్వం వలన పడద్రోయబడి ఉన్నాడు సాతానుడు. గర్వం ఉంటే, అందాన్ని బట్టి గర్విస్తే, పరలోకములో ఉన్నటువంటి ఈ లూసిఫర్ వేకువ చుక్క మరి క్రిందికి త్రోసివేయబడి ఉన్నాడు. గర్వం, నాకు ఉన్న అందము, నాకున్న తెలివి, నాకున్నటువంటి చాతుర్యము, నేను దేవుణ్ణి పాటలు పాడి స్తుతించే విధానము, వీటన్నిటిని బట్టి గర్వించటం వలన ఏదో కోరుకున్నాడు, దాన్ని బట్టి క్రిందికి త్రోసివేయబడి ఉన్నాడు. నీకున్న దాన్ని బట్టి ఎప్పుడు గర్వించవద్దు. గర్విస్తే అందము మోసకరము, సౌందర్యము వ్యర్థం. పడిపోవటకు ముందు గర్వం నడుస్తుంది. అందుకనే ఎస్తేరు అందమును బట్టి రాజు యొక్క మనసును దోచివేసుకుంది. ఎందుకంటే నమ్మకం కలిగి ఉంది. నీకున్న అందాన్ని బట్టి దేవుడు నీకు అందం ఇచ్చి ఉన్నాడు, దాన్ని బట్టి నువ్వు గర్విస్తే నీకేమి లాభము? దాన్ని బట్టి అహంకారమైన మనసుంటే నీకేమి సంతోషం వస్తుంది? రాదు కదా. అందుకని దేవుడిచ్చిన
శరీర ఆకృతిని బట్టి, అందమును బట్టి నీవు దేవుణ్ణి ఇంకా స్తుతించు, దేవుణ్ణి ఇంకా మహిమపరచు. అందరికంటే నేనే తెల్లగా ఉన్నాను, అందరికంటే నేనే చక్కగా ఉన్నాను, అందరికంటే నా వెంట్రుకలే పొడవుగా ఉన్నాయి, అందరికంటే నా పళ్ళ వరిసే బాగుంది, అందరికంటే నా యొక్క ముఖంలో ఉన్న అవయవాలు బాగున్నాయి, ఎవరికి ఇంత అందం లేదని అనుకుంటూ గర్విస్తూ అహంకారంతో నీవు ఉన్నావేమో. అందము ద్వారా దేవుణ్ణి మెప్పించలేవు. కాబట్టి నువ్వు జ్ఞాపకం చేసుకో, నీ అందము ద్వారా దేవుని నువ్వు మెప్పించలేవు, నీ అందాన్ని బట్టి దేవుని నీవు సంతోషపరచలేవు, నీ అందాన్ని బట్టి దేవుని దగ్గర ఆశీర్వాదాన్ని పొందుకోలేవు, నీకున్న అందాన్ని బట్టి దేవుని యొక్క దీవెన పొందుకోలేవు. కానీ నీవు దేవుని యందు దీన మనస్సు కలిగి ఉండాలి. అందుకని రాహేలు అందమును బట్టి గర్వించింది, లేయా మీద అసూయపడింది. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ అక్క విషయంలో కూడా లేయా లేయా విషయంలో కూడా ఈ రాహేలు స్వార్థముతో నిండి ఉన్నది. కాబట్టి నువ్వు ఎప్పుడూ కూడా అలాంటి ఆలోచన కలిగి ఉండొద్దు కండి. ఎందుకంటే ఇక్కడ ఈ రాహేలు విషయాన్ని జ్ఞాపకం చేసుకుంటే, రాహేలుకి దేవుడు బిడ్డలనివ్వలేదు, ఇక్కడ అక్కకి దేవుడు సంతానాన్ని ఇస్తూ ఉన్నాడు. అక్క యొక్క అభివృద్ధిని చూసి దేవుడు ఆశీర్వదించే విధానాన్ని రాహేలు చూసి ఇప్పుడు అక్క మీద అసూయపడింది. ఇంతవరకేమో ద్వేషించింది, నాకంటే అందగత్యం కాదని ద్వేషించింది, ఇప్పుడేమో అసూయపడుతుంది. ఎప్పుడు కూడా అసూయపడినందువలన నీకొచ్చే లాభము లేదు. ఎందుకంటే ఫిలిస్తీన్లో అబ్రహాము యొక్క ఆశీర్వాదను చూసి అసూయపడి ఉన్నారు. వారికి ఏమైనా కలిగిందా? ఏమీ లేదు. కాబట్టి ఇక్కడ సౌలు రాజైన దావీదును చూసి అసూయపడ్డాడు. జయించిన విధానాన్ని బట్టి, మరి గొల్యాతును చంపిన విధానాన్ని బట్టి అసూయపడి ఉన్నారు. ఏమైనా ఆయన పొందుకున్నాడా? చంపాలని అసూయపడి ఏదో చేయాలనుకున్నాడు, కానీ తన ప్రాణాన్ని తానే తీసుకున్నంతగా అసూయ పొందుకున్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, నువ్వు ఎవరి మీద అసూయ పడవద్దు. వారికి ఉంది, నాకు లేదు, ఎలాగని నీ మనసును పాడు చేసుకోవటమే తప్ప దేవుణ్ణి అడిగితే నీకు ఇస్తాడు. మనుషుల మీద అసూయ పెడితే నీకేం వస్తుంది? ఏమి కూడా రాదండి. అందుకనే ఇక్కడ దేవుని యొక్క విధానంలో కూడా మనుషులకున్న ఆశీర్వాదాన్ని బట్టి, మనుషులకు దేవుడిచ్చిన దీవెన బట్టి వారికి ఉంది, నాకు లేదని అసూయపడితే నీకు రాదు కదా. వస్తుందా? రాదు. నువ్వు అదే మదన పడుతుంటే నీకేమైనా మేలు జరుగుతుందా? జరగదు. వారు వస్తున్నప్పుడు చూసి, వారు వెళుతున్నప్పుడు చూసి, వారు పని చేసుకున్నప్పుడు చూసి, వారు దీవించబట్టం చూసి ఇంకా ఓరవలేని తరం అవుతుంది. కానీ నీ పని నువ్వు చేసుకోవాలి, నీ పని నువ్వు చూసుకోవాలి. దేవుడు వాళ్ళ భక్తిని బట్టి వాళ్ళని ఆశీర్వదించాడు, దేవుడు వాళ్ళ ప్రార్థన బట్టి దేవుడు వారిని ఆశీర్వదించాడు, దేవుడు వారికి ఇచ్చిన వాగ్దాన ఫలాన్ని బట్టి వాళ్ళని ఆశీర్వదిస్తున్నాడు. దేవుడు ఏమి నువ్వు ఆశీర్వదించలేదు కదా, నువ్వు దీవించలేదు కదా, నీకెందుకు అసూయ, నీకెందుకు ఆ సంతోషం విధానము? కాబట్టి నువ్వేం చేయాలంటే దేవుణ్ణి అడగాలి, దేవుని యందు విశ్వాసము కలిగి ఉండాలి. అందుకని ప్రియమైన దేవుని బిడ్డలారా, అసూయ చెందినందువలన నీకొచ్చే లాభము లేదు. అందుకని ఇక్కడ సంతానము కొరకు మొరపెట్టిన రాహేలు గురించి మనం జ్ఞాపకం చేసుకుందాం. ఆదికాండం 30వ అధ్యాయం 22వ వచనం చదువుకుందాం. దేవుడు రాహేలును జ్ఞాపకం చేసుకొని ఆమె మనవి విని ఆమె గర్భము తెరిచెను. ఎవరిచ్చాడు గర్భఫలము? దేవుడిచ్చాడు. అంతకు మునుపు ఈ యొక్క రాహేలు తన భర్తను అడుగుతుంది, నా అక్కకు నీవు సంతానం ఇచ్చావు కదా, నా అక్కకు 6 కుమారులు ఇచ్చావు కదా, నాకెందుకు ఇవ్వవు, నాకెందుకు బిడ్డలు ఇవ్వవు, నేను గొడ్రాలుగా ఉన్నాను, నేను సంతానం లేని దానిగా ఉన్నానని చెప్తే నేనేమైనా దేవుణ్ణా బిడ్డలను ఇవ్వటానికి అని రాహేలు మీద యాకోబు కోపం తెచ్చుకున్నాడండి. అంటే బహుమానం ఇచ్చేది ఆయన. ఏమో గుర్తించాలి, నువ్వు వాళ్ళకిచ్చా వీళ్ళకిచ్చా ఉంటుంది, కానీ నా అక్కకి దేవుడు బహుమానం ఇచ్చాడు, నాకెందుకు ఇవ్వలేదు, నాలో లోపం ఏదైనా ఉందా, నాలో నేను మార్చుకోవాల్సిన గుణాలు ఉన్నాయా, ఆలోచనలు ఉన్నాయా, నా మనస్తత్వం మార్చుకోవాలి, ఇది కాదు. కానీ నువ్వు ఇచ్చావు కదా నాకు కూడా ఏమంటే యాకోబు అంటే నేనేమైనా దేవుణ్ణా? కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇది బహుమానం అనేది దేవుడిచ్చేది.
రిబ్కా భర్త అయిన ఇస్సాకు ప్రార్థించి పిల్లల వారు పొందుకున్నారు. అన్న బిడ్డలు లేనప్పుడు దేవుని మందిరంలోకి వెళ్ళి ఎంతగానో ఏడ్చి ఏడ్చి మొర్రపెట్టి ఆమె దేవుని ద్వారా బహుమానం పొందుకుంది. కానీ మరి దేవుని యొక్క విధానంలో దేవుడు సంతులేని దానిని ఇల్లాలుగా చేస్తాడు. నువ్వు ఒకరి మీద అసూయ పడినందువలన నీకు వచ్చే నష్టము నువ్వు ఏం చేయలేవు దాన్ని. కాబట్టి అసూయపడటం మానేసి, ప్రభువా నీలో ఉన్న ఆ అహంకారాన్ని, నీలో ఉన్న ఆ యొక్క దురుసుతనాన్ని, ఆ పగను ప్రతీకారాన్ని తీసివేసుకొని దేవునికి లోబడాలి. అంతేకాని దేవుని యొక్క విధానంలో నువ్వు నమ్మకంగా లేవు. ఎందుకంటే లేయా యాకోబు దేవుని అనుసరించింది. నువ్వేం చేస్తున్నావు? నీ తండ్రి యొక్క గృహదేవతలను దొంగిలించావు. రాహేలు ఏం చేసింది? రాహేలు తండ్రి యొక్క గృహదేవతలను, ఆ యొక్క విగ్రహాలను దొంగిలించుకొని తీసుకుంది. రాహేలు చేసిన పెద్ద పొరపాటు ఏంటంటే గృహదేవతలను దొంగిలించి వాటిని దాచిపెట్టి తన సొంత తండ్రితో అబద్ధమాడింది. రాహేలుతో సాతానుడు సొంత ఆలోచనలు ప్రవేశపెట్టాడు. నువ్వు తీసుకున్నావా అమ్మ అంటే నేను తీసుకోలేదా? చూడండి, సాతానుడు మనుషులని ఎంతగా ఇబ్బంది పెడతాడు. అబద్ధం ఆడటానికి, మోసం చేయటానికి సాతానుడు ఇక్కడ రాహేలును వాడుకున్నాడు. అందును బట్టి ఆమెకంటే ఏమి జరిగింది? అదే ఏదో రకంగా దొంగిలించింది. కొంత ఆస్తిని సంపాదించుకోవాలి. ఆ గృహదేవతలను, ఆ బంగారపు కమ్మిలాంటి గృహదేవతలను తీసుకొని కొంత ఆస్తిని సంపాదించుకోవాలనుకుంది. కానీ తన తండ్రికి ఎక్కడి నుంచి వచ్చింది ఆస్తి? ఎప్పుడైతే తన భర్త అయిన యాకోబు అక్కడ అడుగుపెట్టాడో ఆస్తి వచ్చింది. యాకోబు ఎప్పుడైతే అడుగుపెట్టాడో ఆస్తి వచ్చింది. ఐశ్వర్యం ఇచ్చాడు, సంపదలు ఇచ్చాడు. మరి గొర్రెలు ఆస్తి ఎక్కువగా ఉంది, పశువుల ఆస్తి ఎక్కువగా ఉంది, పనివారున్నారు, వెండి బంగారం అన్నీ కూడా దేవుడు ఇచ్చినప్పుడు నీ తండ్రి ఇంట్లో గృహదేవతను దొంగిలించి దాని ద్వారా నువ్వు ఆస్తి సంపాదించుకోవాలంటే ఏమైనా నీకు ఉపయోగం ఉందా? ఏమీ లేదు. నీ తండ్రి, బైబిల్ ఏం చెప్తుంది? నీ తండ్రి ఇంటిని, నీ స్వజనమును మరువమని కీర్తన 45వ కీర్తనలో 10వ చెప్తున్నాడు. ఎందుకంటే నీ తండ్రిని విడిచిపెట్టాలి, నీ స్వజాన్ని విడిచిపెట్టాలి. నిన్ను ఎవరైతే వివాహం చేసుకున్నారో ఆయనతో కలిసి సంబంధం కలిగి ఉండాలి. నువ్వు దేవునికి ప్రార్థన చేయాలి తప్ప అక్కడి నుంచి ఆస్తి తీసుకొని వచ్చుకొని నేనేదో గొప్పదాన్ని అయిపోవాలన్న ఆలోచన అది నిన్ను ఇంకా పాడు చేస్తుంది. అందుకని ఈ చెడ్డ అభిప్రాయానికి వచ్చింది. ఇది దేవుని దృష్టికి బహు నీచమైన కార్యమని గ్రహించలేకపోయింది. అనేక మంది కూడా ఈనాడు స్త్రీలు తమ భర్తలకు తెలియకుండా రహస్యమైన పనులు చేస్తూ, మోసగిస్తూ, పాపం చేస్తూ దేవుని దృష్టిలో దోషులుగా కనబడుతున్నారు. ఈ దొంగిలించిన విధానము భర్తకు కూడా తెలియదు, తండ్రికి చెప్పలేదు, భర్తకి చెప్పలేదు. ఇలాగ ఒక భార్యగా నీ తండ్రికి చెప్పకుండా, నీ కట్టుకున్న వివాహం చేసుకున్న నీ భర్తకి చెప్పకుండా నువ్వేదో సాధించాలి, ఏదో చేయాలనుకుంటే దాని ద్వారా నీకు శాపమే తప్ప ఆశీర్వాదము రాదు. నువ్వు దేవుణ్ణి ఆరాధించాలి, నువ్వు దేవుణ్ణి స్తుతించాలి. ఆస్తి వస్తుంది, ఐశ్వర్యం వస్తుంది, బహుమానం వస్తుంది. కానీ దేవుని యొక్క వాక్యం ఏం చెప్తుంది? అన్య దేవతలను మీలో నుంచి పారవేయండి, విగ్రహాల జోలికి మీరు పోవద్దని బైబిల్ చెప్తుంది. అందుకని ఇక్కడ దొంగిలించడం అనేది భయంకరమైనటువంటి పాపము. 10 ఆజ్ఞలు దేవుడిచ్చాడు, నువ్వు దొంగిలించకూడదు, ఏది కూడా నువ్వు తీసుకురాకూడదు. కానీ తీసుకొచ్చున్నావు, అది నీ దగ్గర పెట్టుకున్నావు. కానీ అదే నీకు ఆశీర్వాదం రానివ్వకుండా, దీవెన రానివ్వకుండా నిన్ను అడ్డుగా అందుకుంది ఏదైతే ఉందంటే నువ్వు చేసిన దొంగతనమే. అందుకని ప్రియమైన దేవుని బిడ్డలారా, ఏ స్థితిలో నీవు ఉన్నావో, ఎలా నీవు ఉన్నావో జ్ఞాపకం చేసుకోవాలి. ఈమె జీవితంలో ఏం చేసిందంటే తప్పును ఒప్పుకొనక ఆ తప్పును కప్పివేసుకుంది. 31వ అధ్యాయము 35వ వచనం మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే అక్కడ చెప్తున్నాడు, ఆమె తన తండ్రితో తమ ఎదుట నేను లేవలేనందున తాను కోపపడకూడదు, నేను కడగా ఉన్నానని చెప్పినో అతడు ఎంత మాత్రం ఎదికిననో ఆ విగ్రహములో దొరకలేదు. యాకోబు కోప్పడి ఉన్నాడు.
కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, అంటే తండ్రి ఎంత వెతికినప్పటికీ కూడా ఆ విగ్రహాలు దొరకలేదు. అంటే నువ్వు దాచిపెట్టుకున్నావు. ఎందుకోసము? నువ్వు ఇంకా ఏదో సంపాదించుకోవాలనుకున్నావు, కానీ దొంగతనం చేసి సంపాదించుకుంది తండ్రికి చెప్పకుండా, భర్తకు చెప్పకుండా తండ్రి ఇంటి దగ్గర తెచ్చుకున్న ఆస్తి నీకు ఏమాత్రం కూడా దీవెన కాదు. ఒక మంచి భార్యగా ఉండు, ఒక మంచి కుమార్తెగా ఉండు. భార్య భర్తకు చెప్పకుండా ఏది కూడా చేయకూడదు. ప్రతి విషయంలో కూడా నీ భర్త యొక్క అంగీకారాన్ని తీసుకోవాలి. ప్రతి విషయంలో కూడా రహస్యము లేకుండా ప్రతిదీ కూడా నీ భర్తకి తెలియచేయాలి. నువ్వు చేసి దొంగిలించుకున్నావు, మరలా వచ్చి ఏం చెప్తున్నావంటే నాకు బిడ్డల్ని ఇయ్యయ్యా, నాకు సంతానం ఇయ్య అంటున్నావు. నువ్వు చేసిన దొంగతనాన్ని బట్టి, నువ్వు చేసినటువంటి ఆ యొక్క తప్పును బట్టి గర్భాన్ని దేవుడు మూసివేస్తున్నాడు. కాబట్టి ఇక్కడ నువ్వేం చేయాలి? తప్పు ఒప్పుకోవాలి, దేవుని దగ్గరకు ఒప్పుకొని క్షమాపణ పొందాలని. ఆ తప్పును కప్పుచ్చుకున్నట్టుకు మరి ఒక తప్పు చేయకూడదు. రాహేలు చేసిన తప్పులకు యాకోబుకు శోకం మిగిలింది. భార్యాభర్తల మధ్య దాపరికం ఉంచుకున్నట్టు మంచిది కాదు. ఎందుకనగా దీని వలన ఏం జరుగుతుందంట? కలహము, జగడములు, మరి అపార్థాలు వచ్చి కుటుంబాలు విచ్ఛిన్నమవుతాయి. కాబట్టి భక్తిగల క్రైస్తవ స్త్రీలు తమ భర్తల దగ్గర ఏ విషయము దాచుకొనకుండా వెంటనే నీ యజమానుతో నీవు పంచుకోవాలి. కాబట్టి అలాగా నువ్వు ఎప్పుడైతే చేస్తావో ఏది కూడా నువ్వు దాచుకోవద్దండి. దాచుకొని నువ్వేదో వాళ్ళకు మేలు చేయాలనుకుంటావు, కానీ నువ్వు దొంగిలించింది ఒక వంతు అయితే దాని వలన నష్టం పోయేది 2-3 వంతులు నష్టపోతావు. కాబట్టి ఏ స్థితిలో ఉన్నావు జ్ఞాపకం చేసుకో. ఓ క్రైస్తవ భార్యగా ఉన్నావేమో, ఓ క్రైస్తవ కుమార్తెగా ఉన్నావేమో, ఎవరి ద్వారా నీవు దీవించబడాలో ఆ మార్గం తెలియకుండా దొంగిలించిన దాన్ని బట్టి నేనేదో తృప్తిపడాలనుకుంటే ఈ దొంగిలించింది కాదు, కానీ అసలు గర్భఫల బహుమానమే లేకుండా చేసుకున్నావు. నీ జీవితంలో నీ గర్భఫల బహుమానము ఇక్కడ రాహేలు జీవితము రాలేకపోవటానికి కారణం ఏంటంటే ఆమె చేసిన దొంగతనము, అహంకారము, గర్వించటము, ద్వేషించటము. ఇక్కడ ఇవన్నీ కూడా ఆమె గర్భాన్ని రాకుండా దేవుడు ఆఫ్ చేశాడు. నీ జీవితంలో కూడా ఇలాంటి ఆలోచనలో నీవు ఉన్నావా? రాహేల్లాగా ఒకవేళ ప్రవర్తించున్నావేమో, ఆస్తి కోసం, ఐశ్వర్యం కోసము అంతా కూడా నీ దగ్గరే చేర్చుకొని నేనే గొప్పదానిగా ఉండాలి, నాకే బంగారం ఉండాలి, నాకే ఇళ్ళు ఉండాలి, నాకే పొలాలు ఉండాలి, ఇంకెవ్వరు కొనకూడదు, నన్నే గొప్పదనాలని బంగారం ఒంటి మీద దిగేసుకుంటే అసలు ఆశీర్వాదం లేకుండా ఇవన్నీ ఏం చేసుకుంటావమ్మా? అసలు రావాల్సిన ఆశీర్వాదం లేకుండా ఇవన్నీ ఉంటే నీకు తృప్తి వస్తుందా? ఏమాత్రం కూడా రాదు. ఆలోచించేయి. దేవుని విషయంలో నువ్వు ఎలా ఉన్నావో, దేవుని యొక్క మార్గములో ఎలా ఉన్నావో జ్ఞాపకం చేసుకో. అందుకనే నువ్వేం చేయాలంట? ఒప్పుకుంటే నీకు మేలు జరుగుతుంది. చేసిన తప్పుని తప్పకుండా ఒప్పుకోవటం మంచిది. ఏదైతే తప్పు చేశావో ఇప్పటికి కూడా నీవు ఒప్పుకోకుండా ఇంకా దాచిపెట్టేవేమో, ఆస్తి విషయంలో, ఐశ్వర్య విషయంలో ఇంకా దాచిపెట్టుకొని ఇంకా నేను గొప్పదాన్ని కావాలి, ఇంకా నేను గొప్పదాన్ని కావాలంటే ఎప్పటి వరకు కూడా నీకు బిడ్డలు కలగలేదేమో. జ్ఞాపకం చేసుకో. ఆ ఆలోచన విధానాన్ని మర్చిపో. ఆ యొక్క తప్పు చేసిన దాన్ని విడిచిపెట్టు. అసూయ తీసివేసుకో, అహంకార మనసు తీసివేసుకో. నేనే గొప్పదాన్ని, ఎవరైనా నాకంటే ఎక్కువ ఎవరు ఉండకూడదని అలాంటి ఎప్పుడు కూడా తలంచవద్దు. నువ్వెప్పుడు కూడా దీవించబడాలి, ఆశీర్వదించబడాలంటే దేవుని యందు విశ్వాసము కలిగి ఉండాలి. రాహేలు చేసిన అయిష్టమైన దుర్మార్గణాలు నీవు చేయకుండా దేవుణ్ణి ఆశ్రయిస్తే ప్రతి కార్యమును కూడా దేవుడు చూస్తున్నాడు. కాబట్టి భయం కలిగి శ్రేష్టమైన ప్రతిఫలము, శ్రేష్టమైన దానికోసం నువ్వు ప్రయాసపడాలి. కానీ అశాశ్వతమైంది ఆ విగ్రహాలు దొంగిలించడం ద్వారా అది శాశ్వతమైందా? ఏమాత్రం కూడా కాదు. నీ భక్తిని జ్ఞాపకం చేసుకో.
దేవుణ్ణి ఆశ్రయిస్తున్నావు కదా. ఆ అక్కేమో లేయా ఏమో యాకోబు దేవుణ్ణి ఆరాధిస్తే స్తుతించి బహుమానం పొందుకుంది. నువ్వేమో నీ భర్త నిన్ను చాలా ఇష్టపడుతున్నా, నీవు నీ భర్తను చాలా ఇష్టపడుతున్నావు, కానీ ఆయన దేవుని నువ్వు ఆరాధించలేదు. ఆయన ప్రార్థన చేసే దేవునికి నీవు నమ్మకం కలిగి లేవు. యాకోబు ఎంతగయా నేను వెళ్ళుచున్న ఈ మార్గములో తినుటకు వస్త్రాలను ధరించుకోవడానికి, నాకు తినుటకు ఆహారమును ధరించుకోవడానికి వస్త్రాలు నాకు కావాలని ప్రార్థన చేశాడు. దేవుడు ఆ రీతిగా ఇచ్చాడు, ఆయన గొప్పవాడినిగా చేశాడు. ఆ దేవుణ్ణి విడిచిపెట్టి నీ తండ్రి దగ్గర 2-3 విగ్రహాలు తీసుకుంటే నీకు ఆస్తి వస్తుందా, నీకు దీవెన వస్తుందా, నీకు ఐశ్వర్యం వస్తుందా? ఏ మాత్రం కూడా రాదు. తల్లి, నువ్వు జ్ఞాపకం చేసుకో. క్రైస్తవ విధానంలో ఏ స్థితిలో ఉన్నావో, ఏ స్థాయిలో నీ విశ్వాసం ఉందో నువ్వు జ్ఞాపకం చేసే. ఎందుకంటే దేవుని కృపలో ఎప్పుడు కూడా ప్రభువుకి నమ్మకస్తుడిగా మనం ఉండాలని బైబిల్ చెప్తుంది. క్రైస్తవ ఈ స్త్రీల విధానంలో, దేవుణ్ణి ఆరాధించే విధానంలో స్త్రీలు ప్రాముఖ్యమైనటువంటి పాత్రని ఇప్పుడు వహిస్తున్నారు. కాబట్టి గృహదేవతలను దొంగిలించిన రాహేలు ఏమాత్రం కూడా దీవించబడలేదు. కాబట్టి ఎప్పుడైతే మరలా దేవుణ్ణి వేడుకుంది, దేవునికి ప్రార్థన చేసింది, అయ్యా నన్ను ఒక్కసారి జ్ఞాపకం చేసుకో తండ్రి, నా మనవిని జ్ఞాపకం చేసుకో ప్రభువా, నా ప్రార్థన జ్ఞాపకం చేసుకోనైనా, నాకున్న నిందను తీసివేయి ప్రభువా, నాకున్న ఈ బలహీనతను తీసివేయి ప్రభువా అని ఎప్పుడైతే పశ్చాత్తాపడిందో అప్పుడే దేవుడు జ్ఞాపకం చేసుకొని యోసేపును దేవుడు ఇచ్చినాడు. ఆమె కంటే ముందు ఆమె దాసికి పిల్లల్ని ఇచ్చారు, కానీ ఆమెకి ఇవ్వలేదు. మార్పు లేదు, అంతవరకు కూడా మారు మనసు రాలేదు, పశ్చాత్తాపం రాలేదు. అంటే యాకోబు లేయాకి ఇచ్చాడు బిడ్డల్ని, లేయా యొక్క దాసిలకి ఇచ్చాడు బిడ్డలని, లేయా రాహేలు యొక్క దాసిలకి దేవుడు ఇచ్చాడు బిడ్డలని, కానీ రాహేలుకి లేదు. కారణం ఏంటి? ఆమె మనస్సు మారలేదు, ఆలోచన మారలేదు. ఎప్పుడైతే పశ్చాత్తాపడిందో, ఆ యొక్క చేసిన తప్పును ఒప్పుకుందో, అప్పుడు దేవుని ద్వారా దీవెన పొందుకొని గర్భఫల బహుమానము స్వాస్థ్యాన్ని పొందుకుంది. దేవుని విశ్వాసం కలిగిన స్త్రీలారా, ఏ స్థితిలో నీవు ఉన్నావో, ఎలా నీవు ఉన్నావో, తండ్రి విషయంలోనో, కట్టుకున్న భర్త విషయంలోనో ఏదో దాచిపెట్టి ఏదో చేయాలని నీ ఇంటికే నాశనాన్ని తెచ్చే స్త్రీగా నీ ఉండకూడదని బైబిల్ యొక్క మాటలు తెలియచేస్తున్నాయి. దేవుడి మాటలు దీవించి ఆశీర్వదించబడును గాక. ఆమెను ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడా, మమ్మలను మిక్కిలిగా ప్రేమించిన మా పరలోకపు తండ్రి, మీ పరిశుద్ధ నామమును బట్టి నాయన మీకు స్తోత్రం మేము తెలియచేస్తూ ఉన్నాం. ఈరోజు ప్రభువా, క్రైస్తవ స్త్రీలలో తండ్రి నాయన రాహేలు గురించి మేము జ్ఞాపకం చేసుకొని ఉన్నాము తండ్రి. మీ పరిశుద్ధమైన వాక్యాలు మేము ధ్యానం చేసుకున్నప్పుడు ప్రభువా, ఆమె గురించి నాయన కొన్ని ప్రాముఖ్యమైన విషయాలు తెలుసుకొని ఉన్నాం. ఇదిగో ప్రభువా, అసూయపడింది, కానీ అసూయపడటం ద్వారా ఆమె ఏ లాభం పొందుకోలేదు నాయన. తండ్రి యొక్క గృహదేవతలను దొంగిలించింది, కానీ వాటి వలనే గర్భాన్ని మూసివేసుకున్నంత శాపాన్ని తెచ్చివేసుకుంది ప్రభువా. ఈరోజు క్రైస్తవ స్త్రీలలో, సమాజంలో ప్రభువా, తండ్రిని భర్తను మోసం చేసి ఏదో సంపాదించాలి, ఏదో సాధించాలి, ఏదో కూడబెట్టాలని ఉన్నదాన్ని పోగొట్టుకునే స్థితిలో క్రైస్తవులు ఉండకుండా నాయన సంతోషము, సమాధానం కలిగి నెమ్మది కలిగి ఉండే భాగ్యాన్ని ప్రభువా బిడలకు నాయన అందించమని ప్రార్థిస్తూ ఉన్నాము తండ్రి. మీ కృప చొప్పున నాయన ఇదిగో తండ్రి, మాటలు విన్న ప్రతి ఒక్కరికి నాయన పరిపూర్ణమైన మారు మనసును కలుగు చేసి మీకు సాక్షిగా జీవించే ధన్యతను కలుగు చేయమని త్వరలో రానయ్యన్న మా ప్రభువును మా రక్షకుడినైనా నజరుడైన యేసు నామమును బట్టి ప్రార్థిస్తూ ఉన్నాము తండ్రి. ఆమేన్.